సమాచార హక్కు చట్టం అవగాహన గురించి ఈరోజు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమాచార హక్కు చట్టం అనేది ఇదివరకు మామూలుగా ప్రజలకు ఆర్టీ అనేది సమాచారం అనేది ఎవరికి కూడా తెలియకపోయేది. ఈ వ్యవస్థాపకులు కృష్ణారెడ్డి అన్నగారు ఈ చట్టం ప్రతి ఒక్క గ్రామం జిల్లాల ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సమాచార హక్కు చట్టం అనేది మన సామాన్య ప్రజలకు మనకు వజ్రాయుధం లాంటిది. కావున ప్రతి ఒక్కరూ వినియోగించుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క అవకాశం ఇచ్చిన తరగతుల వారికి వెన్నుదండగా ఉంటూ రాజ్యాధికారాన్ని పొందాలనే ఆశయంతో నడుస్తున్న బీసీ రాజ్యాధికార సమితి ఆశయం నెరవేరాలంటే ముందు ఆర్టీఐ గురించి తెలుసుకోవాలి. అంతే, ఆర్టీఐ గురించి తెలుసుకుంటేనే మీ ఆశయం నెరవేరుతుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే అధ్యక్షుడు ఒక్కడే కాదు రావాల్సింది, మీ తరఫున కనీసం 20 మందిని తీసుకొస్తే సైనికులుగా తయారై గ్రామాన మీ వెనుకబడిన తరగతుల వారికి న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు ఆ బాధ్యత నిర్వహిస్తేనే మీ ఆశయం నెరవేరుతుందని తెలుపుకుంటూ ఖచ్చితంగా మేము మీకు గైడ్ చేస్తాం. మీరు ఒక 10 మందికి గైడ్ చేయండి. ఆ సిద్ధాంతం మీద మనం విస్తరించాలి. ఒక వ్యక్తి నిర్మాణం ఒక విజ్ఞానాన్ని అందిస్తే అతని జీవితకాలం పాటు అతని విజ్ఞానాన్ని వాడుకుంటాడు, తన సమస్యలను తానే పరిష్కరించుకుంటాడు. అతను సమస్యలు పరిష్కరించుకోవడంలో అర్జునులాగా తయారు కావాలి. అర్జునులాగా తయారు కావాలంటే మా గురువర్యులు గోరారెడ్డి సారు, మా బాబాయ్ వినోద్ రెడ్డి గారు, ఇంకొక బాబాయ్ రిటైర్డ్ ఎంఈఓ చంద్రారెడ్డి గారు బాబాయ్ చెప్తున్న విషయం ఏంటంటే విజ్ఞానాన్ని మించింది ఏదీ లేదు, విజ్ఞానాన్ని ఎవరు దోసుకోలేరు. దీనికి ముఖ్యంగా మీరు చేయాల్సింది నేర్చుకోవడానికి ఓపిక ఉండాలి. నేర్చుకున్న దాన్ని 10 మందికి పంచాలి. పంచితేనే పెరుగుతుంది. పంచితే పెరిగేది విజ్ఞానం మాత్రమే. ధనం పంచితే తరిగిపోతుందేమో కానీ విజ్ఞానాన్ని పంచితే పెరుగుతుంది, మీ విలువ పెరుగుతుంది, ఆ విజ్ఞానానికి విలువ పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు పనిచేయాలని ఖచ్చితంగా ఆ ఆశయంతో ఉన్నందుకు, మీరు ఆ సభకు వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.